అందరికీ నమస్కారం. మనం ఈరోజు దాదాపు పెట్రోల్ లీటరు ధర 100 రూపాయలు అయిన పిమ్మట అసలు ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈ విధంగా ఎందుకు పెరిగిపోతుంది అనే విషయం మీద మనం ఆలోచించాలి. అయితే ఒకవైపు మనం పెట్రోల్ వినియోగంలో ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉన్నాం. అయితే దాంతోపాటు ఏంటంటే మనం వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్. ఇది క్రూడ్ ఆయిల్ని మనం దిగుమతి చేసుకోవటంలో, అలాగే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రిఫైన్డ్ ఆయిల్. అంటే రిఫైన్డ్ పెట్రోల్ కానీ డీజిల్ కానీ వీటిని ఎగుమతి చేసే దాంట్లో కూడా మనం వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్. పెట్రోల్ విషయంలో అయితే మనం లార్జెస్ట్ 10th ఎక్స్పోర్టర్. మనం ప్రపంచంలోనే 10వ స్థానంలో ఉన్నాం. మనం ఈ సముద్ర ఉత్పత్తి చేసే దేశాలకు, అలాగే వినియోగించే దేశాలకు ఆల్మోస్ట్ మధ్యలో ఉన్నాం అన్నమాట. మధ్యలో ఉండటం వల్ల ఏంటంటే మనం ఇటు సముద్ర ఉత్పత్తి చేసే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం క్రూడ్ ఆయిల్. రిఫైనరీస్ స్థాపించి వాటిని రిఫైన్ చేసినటువంటి ఆయిల్ని వినియోగించే దేశాలకు, దాదాపు పెట్రోల్ అయితే కనుక మనం 15 దేశాలకు మనం ఎగుమతి చేస్తున్నాం. అలాగే డీజిల్ని 29 దేశాలకు మన దేశం నుంచి ఎగుమతి చేయడం జరుగుతుంది. ఇక పెట్రోల్ విషయానికి వచ్చినప్పుడు మనం 34 రూపాయలు లీటర్కి 34 రూపాయల చొప్పున మనం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ దేశాలకు మనం ఈ విధంగా 15 దేశాలకు మనం ఎగుమతి చేస్తున్నాం. అయితే ముఖ్యంగా ఇవన్నీ రిచ్ కంట్రీసే. వీటికి మనం ఎగుమతి చేస్తుంది కేవలం లీటర్ పెట్రోల్ 34 రూపాయలకి. అయితే ఇదే పెట్రోల్ మన దేశం నుంచి దిగుమతి చేసుకుని అమెరికాలో 38 రూపాయలకి వాళ్ళ వినియోగదారునికి అందిస్తుంది. అదే ఇరాక్లో మన దగ్గర 34 రూపాయలకి కొన్న పెట్రోల్ని 35 రూపాయలకి వాళ్ళ వినియోగదారునికి అందిస్తుంది. ఈ విధంగా మనం ఎగుమతి చేయగలిగినప్పుడు అదే లీటర్ పెట్రోల్ని మనం ఇక్కడ 100 రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి బంకుల్లో. మరి ఈ 2/3 100 రూపాయలు పెట్రోల్ అనుకున్నప్పుడు 34 రూపాయలు పెడితే మిగిలిన 66 రూపాయలు ట్యాక్స్ రూపంలోనే పోతుంది, పెట్రోల్ బంక్ కమిషన్ కానీ. ఇక మిగిలినంతా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి, అటు కేంద్ర ప్రభుత్వానికి చెందని, ఇటు స్టేట్ గవర్నమెంట్కి రాని. ఈ విధంగా ఏంటంటే 2/3 ఆఫ్ ద అమౌంట్ మనం ట్యాక్స్ రూపంలో ప్రభుత్వాలు మన దగ్గర వసూలు చేయడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో కొంతమంది దీన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావచ్చు కదా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అయితే ఇది కేవలం బయట స్టేట్మెంట్లకి పరిమితమైంది, కానీ జిఎస్టీ కౌన్సిల్లో ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా దీని గురించి చర్చించిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇది ప్రధాన ఆదాయం. ఈ ఆల్కహాల్ తర్వాత దాంతో పాటుగా పోటీగా ఆధారం చేకూర్చేది ఈ పెట్రోల్ డీజిల్ మీదనే. ఎందుకంటే అంత అత్యధికంగా దీని మీద ట్యాక్స్ వేయటం జరుగుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మన సుశీల్ కుమార్ మోడీ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభలో చెప్పడం జరిగింది నిన్న. ఏది వచ్చి 8-10 సంవత్సరాల్లో కూడా మనం ఈ పెట్రోల్ కానీ డీజిల్ని కానీ జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి ఒప్పుకోవు.
ఎందుకంటే ఇది ప్రధాన ఆదాయం ఇచ్చేటటువంటి వనరు. ట్యాక్స్ రూపంలో అత్యధికంగా ఆదాయాన్ని ఇచ్చేటటువంటి ఒక సోర్స్ అన్నమాట అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా. అయితే ఇప్పుడు ప్రస్తుతం 5 లక్షల కోట్ల రూపాయలు స్వయాన మన పార్లమెంట్ సభ్యులు రాజ్యసభలో చెప్పినటువంటి విషయం నిన్ననే 24వ తారీఖు మార్చి 24వ తారీఖు ఆయన మాటల్లోనే 5 లక్షల కోట్లు ఈ ట్యాక్స్ రూపంలో ఆదాయం వస్తుంది. దాంట్లో 3 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది, 2 లక్షల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుంది. అయితే ఈ 3 లక్షల కోట్లు కూడా మళ్ళా 42% కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకి వెళ్తుంది. దీన్ని బట్టేసి రాష్ట్ర ప్రభుత్వాలకి అది బీజేపీ గవర్నమెంటా లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంటా మరో గవర్నమెంట్ అనేది తేడా లేకుండా వాళ్ళకి ప్రధాన ఆదాయ వనరు కాబట్టి దీన్ని కోల్పోవడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. అయితే ఇక్కడ ప్రభుత్వాలు మనకి చెప్పేది ఏంటంటే ఈ ఆదాయం లేని పక్షంలో ఫిస్కల్ డెఫిసిట్, దాన్ని ద్రవ్యలోటుని మనం ఇది చేయలేము. తద్వారా ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, ధరలు కంట్రోల్లో ఉంటాయి. ఆ ఫిజికల్ డెఫిసిట్ని తగ్గించాలంటే కంపల్సరిగా మనం ఈ ఆదాయాన్ని పోగొట్టుకోలేము అనేది ప్రభుత్వ వాదన. అయితే ఆదాయం పోగొట్టుకోవద్దు. మనం జిఎస్టీ తీసుకొచ్చాం. దాదాపు జిఎస్టీ కూడా ప్రపంచంలో దాదాపు 140 దేశాలు పైగా దాన్ని అమలుపరుస్తున్నాయి. అయితే దాంట్లో కూడా అత్యధికంగా మన ట్యాక్స్ స్లాబ్స్ చూస్తే ఈ 140 దేశాల్లో కూడా ఎక్కడైతే జిఎస్టీ అమలు చేస్తున్నారో అత్యధికంగా జిఎస్టీ అమలు చేస్తున్న దేశం మన దేశం. ఎందుకంటే ఐఎస్ స్లాబ్ వచ్చేటప్పటికి 28%. 28% స్లాబ్ మనం ఈ బీడీలు, సిగరెట్లు, పాన్ మసాలా ఇలాంటి వాటికి మనం 28% దాకా వేయడం జరుగుతుంది. అవి హానికరమైనటువంటి ఉత్పాదక శక్తిని కూడా దెబ్బతీసేటటువంటి వస్తువులు. సిగరెట్లు కానీ, బీడీలు కానీ, పాన్ మసాలా కానీ ఆరోగ్యం దెబ్బతింటుంది. తద్వారా ఏమవుతుందంటే ఉత్పాదక శక్తి సన్నగిలుతుంది. అలాంటి వాటి మీద ట్యాక్స్ వేయచ్చు, తప్పలేదు. 28% కాదు, ఇంకా కూడా పెంచు. ఇప్పుడు ఆల్కహాల్ ఉంది, ఆల్కహాల్ మీద దాదాపు 52%, 60% దాకా వేయటం జరుగుతుంది. ఇలాంటి హానికరమైనటువంటి వాటి మీద డిస్కరేజ్ చేయడానికి దాని మీద ట్యాక్స్ రేట్లు అత్యధికంగా పెంచి దాన్ని కంట్రోల్ చేసే దాంట్లో భాగంగా కూడా మనం ట్యాక్సులు పెంచడానికి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ ఇది ఎనర్జీ సోర్స్. ఈ ఫ్యూల్ అనేది పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఒకప్పుడు లగ్జరీ కావచ్చు, కానీ ఇప్పుడు అది ఒక ఎనర్జీ సోర్స్, ప్రాథమిక అవసరంలా మారింది. సామాన్య ప్రజల నుంచి అటు మధ్యతరగతి, సంపన్న వర్గాలకు కూడా ఇది నిత్యావసరంగా వాడేటటువంటి ఒక ప్రాథమిక అవసరంలాగా మనం ఈ రోజున భావించాల్సిన పరిస్థితి. ఒకప్పుడు వ్యవసాయం ఏది ఎడ్ల బండులతోటి లేకపోతే దున్నపోతులతోటి మనం ఏంటంటే పొలాలు దున్నటం ఈ విధంగా జరిగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మెకనైజేషన్, ట్రాక్టర్స్, కంబైన్డ్ హార్వెస్టర్స్, ట్రాన్స్ప్లాంటర్స్, ఇవన్నీ కూడా వాటికి ఎనర్జీ అందించడానికి ఫ్యూల్ కావాల్సిందే, డీజిల్ని వాడాల్సిందే. అట్లానే నిత్యావసర వస్తువులు మనం ట్రాన్స్పోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. రవాణా చేసే క్రమంలో మంది ఇంత విస్తీర్ణం కలిగినటువంటి దేశంలో అత్యధిక జనాభా ఉండి మనం మిలియన్స్ టన్స్ ఆఫ్ మన ఆహార ధాన్యాన్ని, నిత్యావసర వస్తువుల్ని ట్రాన్స్పోర్ట్ చేసుకునే క్రమంలో మనం ఈ డీజిల్ని వాడాల్సిన పరిస్థితి. ఈ విధంగా ఇదేంటంటే నిత్యావసరంలో ఒక భాగం అయిపోయింది. కాబట్టి సామాన్య ప్రజలకి దీన్ని అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఉంది.
ఇక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయాన్ని కోల్పోతాయంటే దానికి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అంతేగాని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉందంటే కేవలం ట్యాక్స్లో రెవెన్యూని పూర్తిగా స్వీకరించి దాంట్లో కొంత సంక్షేమ పథకాలకి ఇట్లా స్పెండ్ చేసి అటు వాళ్ళను కూడా ఏంటంటే ఒక రకంగా యాస్కుల్లాగా మారుస్తున్నట్టుంది. కానీ చెప్పడానికి మాత్రం మనం ప్రజాస్వామ్య దేశం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం మన ప్రజాప్రతినిధులు. కానీ వాస్తవంగా కార్యరూపంలో మనం చేస్తుంది ఏంటంటే ఈ సమాజం ఒక కర్మాగారం, ప్రజలు దాంట్లో కార్మికులు లేదా యాచకులుగా మారుస్తున్నాం. ఎంపవర్మెంట్ ఇవ్వటం లేదు మనం ప్రజలకి. మన పరిపాలన ఏ విధంగా ఉండాలంటే మనకున్న సహజ వనరుల్ని అత్యద్భుతంగా వాటిని వాడుకునే క్రమంలో మనం సంపదను జనరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా దాన్ని మనం సంపదని ఏ విధంగా జనరేట్ చేయాలనే దానికి ప్రజల్ని ఎంపవర్మెంట్ వాళ్ళకి అందించగలగాలి. ఎడ్యుకేషన్, మంచి ఆరోగ్యం, తద్వారా వాళ్ళకి ఆ ఎంపవర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం చైనా సామెతను గుర్తు తెచ్చుకోవాలి. సూక్తి వాళ్ళు ఏం చెప్తారు, నెవర్ ప్రొవైడ్ ఏ ఫిష్ బట్ టీచ్ దెమ్ హౌ టు ఫిష్. అంటే మనం ప్రజలకి ఏ విధంగా ఎంపవర్మెంట్ కలుగజేయాలంటే వాళ్ళకి తాత్కాలికంగా మనం ఏదో అందజేయటం ఫ్రీ ఆఫ్ కాస్ట్, లేదు వాళ్ళకి ఉత్పాదన ఎలా పెంచాలో ఆలోచన కూడా రాకుండా ఈ విధంగా ఈ సంక్షేమ పథకాలతోటి మనం వెళ్తూ ఉంటే అసలు వాళ్ళు వాటికి ఎదురు చూసే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ప్రజలను తయారు చేస్తున్నాయి. అలాంటప్పుడు ఎంపవర్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? దీని మీద మన ఆలోచన ధోరణి మారాల్సిన అవసరం ఉంది. మినిమం బేసిక్ నీడ్స్ ఇచ్చే దాంట్లో మనం తప్పనిసరిగా అత్యధిక పేదరికంలో ఉన్నదికి మనం సపోర్ట్ అందించాల్సిన అవసరం ఉంది. దానికోసమే మనం ట్యాక్స్ రూపంలో డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ మనకి ఇన్కమ్ ట్యాక్స్ పెద్దల నుంచి, మనం బాగా రిచ్ పీపుల్ నుంచి, మధ్యతరగతి పీపుల్ నుంచి కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో దాదాపు 51% పైగా మనం ట్యాక్స్ రూపంలో వసూలు చేస్తున్నాం. అలా వారి ఆదాయాన్ని బట్టి. మరి మిగిలింది వచ్చేటప్పటికి రెవెన్యూలో ఇండైరెక్ట్ ట్యాక్స్లో మనం కలెక్ట్ చేస్తున్నాం. అయితే ఇండైరెక్ట్ ట్యాక్స్లో కూడా మనం ఈ జిఎస్టీని పెట్టుకున్నాం. జిఎస్టీలో దాంట్లో మళ్ళీ డిఫరెంట్ స్లాబ్స్ 5%, 12%, 18%, 28%. ఏ దేశంలో కూడా లేనటువంటి అత్యధిక స్లాబ్ను కూడా మనం పెట్టాం ఇండైరెక్ట్ ట్యాక్స్కి. అలాంటి 28% మనం హానికరం కలిగించి ఉత్పాదక శక్తిని సన్నగిల్లే విధంగా ఉండే వస్తువుల మీద పెట్టాం. అలాంటప్పుడు ఏదైతే ప్రాథమిక అవసరంగా మనం ఈ రోజున భావిస్తున్నామో దాన్ని మనం 18% స్లాబ్లో పెట్టచ్చు. లేదు, మనకి ఆదాయ వనరు తగ్గిపోతుంది, ఫిస్కల్ డెఫిసిట్ ఏర్పడుతుంది, కాబట్టి ఏంటంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆదాయాన్ని ఒక్కసారిగా కోల్పోవడానికి కుదరదనుకున్నప్పుడు 28%లోనే పెట్టండి. 28%లో పెట్టినప్పటికీ మనకి పెట్రోల్ ధర లీటర్కి వచ్చేటప్పటికి 45 రూపాయలకి దాటుతుంది. ఇది అత్యధిక ట్యాక్స్ను వసూలు చేసినప్పటికీ. తద్వారా ఈ మనం ఇప్పుడు వస్తున్నటువంటి 5 లక్షల కోట్లు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు మనం కోల్పోతాం. జిఎస్టీలు తీసుకొచ్చినప్పుడు 28% ట్యాక్స్ వేసినప్పటికీ. మరి ఈ 3 లక్షల కోట్లని ఏ విధంగా మనం ప్రత్యామ్నాయంగా దాన్ని సంపాదించుకోవాలనే దాని మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. దానికి ఏంటంటే మన సహజ వనరుల్ని మనం సక్రమంగా వినియోగించుకొని ఉత్పాదక శక్తిని పెంచుకొని తద్వారా మనం సంపదని రెవెన్యూ లోటుని పూడ్చుకునే విధంగా మనం ముందుకెళ్ళాలి. కానీ సామాన్య ప్రజలు ఎక్కువగా నిత్యావసరంగా వాడేటటువంటి మేజర్ ఎనర్జీ సోర్స్ని దాని మీద ఈ హానికరమైన వస్తువులు వాటి మీద కూడా
వేసే దానికంటే ఎక్కువగా ఆల్కహాల్ కానీ, సిగరెట్లు కానీ, బీడీలు కానీ, పాన్ మసాలా కానీ, వీటన్నిటికంటే కూడా వాటి మీద వేసే ట్యాక్స్ కంటే కూడా ఎక్కువగా దీని మీద ఎక్కువగా వాడేటటువంటి ఈ ఎనర్జీ సోర్స్ మీద, పెట్రోల్ డీజిల్ మీద వేయటం అనేది భావ్యం కాదు. ఈ విధంగా వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఏదో అవసరమైతే మనం ఇంకా ట్యాక్స్ పెంచేసి ఈ విధంగా చేద్దాము, ఈ విధంగా చేసుకుంటూ పోతే మనకి ఓట్ బ్యాంక్ మెయింటైన్ అవుతుంది అనే క్రమంలో చేస్తే అప్పుడు సామాన్య ప్రజలను మీరు యాజకులుగానే తయారు చేస్తున్నట్లు లెక్క. అది కాదు కావాల్సింది. వీళ్ళకి ఏ విధంగా ఎంపవర్మెంట్, ఉత్పాదక శక్తిని వాళ్ళకి పెంచుకునే విధంగా మనం తోడ్పాటును అందించాలి, యాసించే విధంగా కాదు. ఒకవైపు నిరుపేదలు పేదరికంలో మగ్గుతూ సంక్షేమ కార్యక్రమాలు ఎన్ని చేపట్టినప్పటికీ వాళ్ళు బ్రతుకులు మెరుగుపడకుండా, మరోవైపు కోట్లకు పడగలెత్తుతున్న సంపన్న వర్గాలు, అటు ఇటు కాక మధ్యలో మధ్యతరగతి వారికి అటు పైకి వెళ్ళే అవకాశాలు సన్నగిల్లి ఈ ట్యాక్సులు కట్టుకుంటూ వారు కిందకి దిగజారుతూ బేదరికంలోకి వచ్చే పరిస్థితుల్లో ఈ పాలసీస్ మీద మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను చైనా సూక్తిని ఒకసారి గుర్తెరగాలని చెప్పేసి చెప్తుంది. మన ఎంపవర్మెంట్, పీపుల్స్ ఎంపవర్మెంట్ అవసరం. దానికి తగిన కార్యక్రమాలను చేపట్టాలి, వాటికి తోడ్పాటు అందించాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి. యువత ఈ కోణంలో ఆలోచిస్తూ వీటి మీద గలమెత్తిన రోజే సమాజం మెరుగుపడుతుంది.